పార్లులోని బోలాండ్ పార్కులో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో వన్డేలో భారత బ్యాటర్స్ రాణించడంతో 50 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు రాణించి సౌత్ ఆఫ్రికాను 218 పరుగులకే కట్టడి చేశారు. మొత్తంగా భారత్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ బ్యాట్ తో అదరగొట్టాడు. వన్డేలో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. స్లోగా సాగుతున్న పిచ్చిపై అద్భుతమైన ఆటతో శాంసన్ తన తొలి వన్డే సెంచరీని కొట్టాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసిన సంజు శాంసన్ చివరిలో అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో మొత్తం 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక తన తొలి వన్డే సెంచరీపై శాంసన్ మాట్లాడుతూ తాను గేమ్ పై దృష్టి పెట్టానని, దీంతో సెంచరీ సాధ్యమైందని తెలిపాడు. తన తొలి వన్డే అంతర్జాతీయ సెంచరీపై ఆనందం వ్యక్తం చేశాడు సంజు శాంసన్. ఇప్పుడు నేనెంతో భావోద్వేగానికి గురవుతున్నాను. నిజంగా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. శారీరకంగా మానసికంగా చాలా కష్టపడి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఫలితాలు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. అందుకే సెంచరీ తర్వాత కండలు చూపించానని సంజు అన్నాడు. అయితే కొత్త బంతితో సౌత్ ఆఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అయితే నేను తిలక్ వర్మ మొదట బౌలింగ్ ను ఎదుర్కొని చివర్లో బలంగా ముందుకు వెళ్లాం. కాబట్టే టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచిందని సంజు పేర్కొన్నాడు. ఇకపోతే సంజు శాంసన్ కష్టం మాత్రం నిలిచిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో టీమిండియా 78 పరుగుల తేడాతో గెలుపొందింది. సౌత్ ఆఫ్రికా 218 పరుగులకి ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లు హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా అవేస్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కు తలా 2 వికెట్లు పడ్డాయి. మొత్తానికి టీమిండియా 2-1 సిరీస్ ను కైవసం చేసుకుంది.